కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే నడి రోడ్డుపై బస్సు ఆపేసేంత. ఇంతకీ డ్రైవర్ గారి గుస్సాకి కారణం ఏంటో తెలుసా? ప్రయాణికులే. హుజరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కారు. దీంతో బస్ ఫుల్ లోడ్ అయింది. యూజువల్ గా 55 మంది ఉండాల్సిన బస్సులో 110 మంది ఎక్కారు. హెవీ రష్ వల్ల డ్రైవర్ కి బస్సు నడపడం కష్టంగా మారింది. సైడ్ వ్యూ మిర్రర్ కూడా కనపడని పరిస్థితి ఏర్పడింది. కొందరు ప్రయాణికుల్ని కిందకు దిగమని డ్రైవర్ ఎంత అడిగినా ఎవ్వరూ వినిపించుకోలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన డ్రైవర్ నడి రోడ్డుపై బస్ ఆపేశాడు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అన్నది డ్రైవర్ వాదన. ఇలా మంది కూడా ఎక్కువ ఉన్నారు సార్. నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్. బస్సు నడపాలి సార్. చెప్పండి, మీరే చెప్పండి. కాకపోతే మీ సైడ్ కూడా కూడా సార్. అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఏమైనా అయితే జిమ్మెదారు ఇవ్వాలి సార్. డ్రైవర్ నడుతారు మీరు ఎవరైనా కానీ. ఎందుకు ఎక్కువ డ్రైవర్ అంటారు. మరి నేను ఎట్లా నడపాలి సార్ బస్సును? ఈ సైడ్ కనబడలేదు. 50 మంది కూడా 110 మంది ఉన్నారు సార్ బస్సులో. రైల్లో తీసి మొత్తం బియ్యం పెట్టండి. రైల్లో సీట్లో చూడండి, ఒక కాలు ఉందా? ఇంత కాలు లేదు సార్ బస్సు. నేను ఎట్లా నడపాలి సార్ బస్సును? నేను డ్రైవర్లో కాదా? ఏమైనా మమ్మల్ని అంటారు సార్. అందుకే ఆపేశాను. మరి ఏం చేయాలి? ఇలా మంది కూడా ఎక్కువ ఉన్నారు సార్. నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్. బస్సు నడపాలి సార్. చెప్పండి, మీరే చెప్పండి. కాకపోతే మీ సైడ్ కూడా కూడా సార్. అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఏమైనా అయితే జిమ్మెదారు ఇవ్వాలి సార్. డ్రైవర్ నడుతారు మీరు ఎవరైనా కానీ. ఎందుకు ఎక్కువ డ్రైవర్ అంటారు. మరి నేను ఎట్లా నడపాలి సార్ బస్సును? ఈ సైడ్ కనబడలేదు. 50 మంది కూడా 110 మంది ఉన్నారు సార్ బస్సులో. రైల్లో తీసి మొత్తం బియ్యం పెట్టండి. రైల్లో సీట్లో చూడండి, ఒక కాలు ఉందా? ఇంత కాలు లేదు సార్ బస్సు. నేను ఎట్లా నడపాలి సార్ బస్సును? నేను డ్రైవర్లో కాదా? ఏమైనా అయితే మమ్మల్ని అంటారు సార్. అందుకే ఆపేశాను. మరి ఏం చేయాలి? ఇలా మంది కూడా ఎక్కువ ఉన్నారు సార్. నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్. బస్సు నడపాలి సార్. చెప్పండి, మీరే చెప్పండి. కాకపోతే మీ సైడ్ కూడా కూడా సార్. అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్.